సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ప్రభుత్వ సలహాదారుగా ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారని చెప్పేసి ఈసీ నోటీసులు పంపించడం జరిగింది. మరి దీనివల్ల ఆయనకేమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఏమన్నా ఉందా? సలహాదారుల మీద ఎప్పటినుంచో, ముఖ్యంగా సజ్జల మీద తెలుగుదేశం కానీ, తెలుగుదేశం మీడియా కానీ ఎప్పటినుంచో కోపంగా ఉంది. ఎందుకంటే ఈయన సలహాదారుడు అంటే గవర్నమెంట్కి సలహాలు ఇవ్వాలి, కానీ ఇతను ఒక పార్టీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నాడని. యాక్చువల్గా వాళ్ళు దానికి చెప్పేది ఏంటంటే, సలహాదారు అయినంత మాత్రాన మాట్లాడొద్దనేమి ఎక్కడ రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. కాబట్టి గతంలో కూడా సలహాదారులు పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడలేదా మీడియాతో, కొత్తగా ఇతనే మాట్లాడుతున్నాడా అనేది వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు పీరియడ్లో ఇంతకంటే ఎక్కువ మంది సలహాదారులు ఉన్నారు, మీడియా పర్సన్స్ అని చాలామందికి ఇచ్చాడు. ఇక్కడ వైసీపీలో ఉంటే మాత్రమే తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది అనేది వాళ్ళు. నిజానికి ఏంటంటే అన్ని పార్టీలు కూడా సలహాదారుల పేరుతో కొంతమంది తమ దగ్గర అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏదో ఒక జాబ్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు రకరకాల పద్ధతుల్లో చాలామంది పనిచేసి ఉంటారు. సో వాళ్ళకి రేపొద్దున అధికారంలోకి వచ్చినాక వాళ్ళని ఏదో ఒక పదవులు అకామిడేట్ చేయకపోతే వాళ్ళందరూ వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. రెండోది, కొత్త వాళ్ళు కూడా రారు. అందరూ కూడా ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు? తమకు ఏదో ఒక పదవి వస్తుందని, ఆ పదవి ద్వారా కాస్త డబ్బులు సంపాదించుకుందామని వస్తారు తప్ప ఎవరు ప్రజల కోసం సేవ ఇవన్నీ కూడా మనకి చెప్పే కబుర్లు తప్ప, ప్రజల కోసం సేవ అయితే రాజకీయాలే అవసరం లేదు. సోషల్ సంఘాలు పెట్టుకోవచ్చు, సామాజిక సేవలు అనేక రకాలుగా చేయొచ్చు. రాజకీయాలకు ప్రధానంగా ఎందుకు వస్తారంటే ఒక నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు, తర్వాత ప్రజలకి మనం దగ్గర ఉండి ఏదన్నా మనం కూడా లాభం పొందుదాం అనే వాళ్ళు వస్తారు రాజకీయంలో అధికారంలోకి. అందుకనే అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీలో ఉన్న అనేక మంది వచ్చేస్తుంటారు. ఈ మధ్య అది బాగా పెరిగింది. ఎందుకంటే రాజకీయాలు కూడా ఒక బిజినెస్ లాంటిది. ఆ బిజినెస్ ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది. చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వస్తుందో తెలియదు. ఎందుకంటే ఎమ్మెల్యేగా నువ్వు గెలిస్తేనా కొంత పర్వాలేదు, గెలవకపోతే ఇతను పెట్టిన 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఎట్లా సంపాదించాలి? అందుకని ఏం చేస్తుంటారంటే రకరకాల పదవులు అడుగుతారు. నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇట్లా ఏవీ లేనప్పుడు సలహాదారులు అనేసి ఎంతమందిని అంటే అంతమందిని పెడతారు. ఇది అన్ని గవర్నమెంట్లు పెట్టేది. తెలుగుదేశం చంద్రబాబు పీరియడ్లో కూడా చాలామందికి సలహాదారులుగా నియమించుకున్నారు. సో అలాగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 40 మంది సలహాదారులు ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నారు. కానీ వాళ్ళ ఎవరి పేర్లు మనకు పెద్దగా రాదు. ఆయా సెక్టర్లకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు వాటిలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. వీళ్ళు ఏమన్నా దానికి సంబంధించిన సలహాలు అవి అందజేస్తారు. ఇప్పుడు మీడియా ఉంది, మీడియాకి సంబంధించిన సలహాలు ఇవ్వడం ఇస్తుంటారు. కానీ ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లకి వచ్చేసాడు. దానికి కారణం ఏంటంటే తను జగన్కి లాయల్గా ఉండడం, జగన్ ఫ్యామిలీతో వీళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అసోసియేట్ అవ్వడం, తను సాక్షి పత్రిక ఎడిటర్గా ఉండి కొంత జర్నలిస్ట్గా ఆయనకి పేరుంది, ఇంటెగ్రిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది. సో వీటన్నిటి రీత్యా జగన్ తనని పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి పోస్టులు ఎప్పుడైనా అన్నిటికంటే ఇంపార్టెంట్ లాయల్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళకి సొంతంగా యాస్పిరేషన్స్ ఉంటే ఇబ్బంది, వాళ్ళకి ఏమి సొంతంగా యాస్పిరేషన్స్ ఉండకుండా ఆయన నీడలాగా ఉండాలి, జగన్ నీడలాగా. అంటే జగన్ వచ్చి మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి తను మాట్లాడాలనుకున్నది మీడియాతో ఇతని దగ్గర మాట్లాడిస్తాడు. సో తను ఏం చెప్పదలుచుకుంది ఇతని దగ్గర చెప్పిస్తాడు. ఎవరైనా విమర్శించాలన్నా, ఏదైనా విషయం తీసుకురావాలన్నా పబ్లిక్గా జగన్ మౌత్ పీస్ లాగా ఇతను పనిచేస్తున్నాడు. రెండోది, అతనికంటూ పొలిటికల్ యాస్పిరేషన్స్ లేవు. తను ఏదో మంత్రి అవ్వాలనో ఇంకోటి రాజకీయాల్లోకి వెళ్ళి కావాలని లేదు. కాబట్టి అతను రైట్ పర్సన్. రెండోది ఏమంటే మనీ మేనేజ్మెంట్ కూడా కొన్ని విషయాల్లో చూడాల్సి ఉంటుంది. అంటే రకరకాల పద్ధతుల్లో మనీ వస్తే దాన్ని మళ్ళీ ఎట్లా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి. అట్లాగే చుట్టూ ఉన్న వాళ్ళ అనేక మంది అసంతృప్తివాదులు ఉంటారు, లేకపోతే వాళ్ళకి డిసెంట్ అంటాం, అలాంటి వాళ్ళని కూడా బుజ్జగించడానికి కానీ, జగన్ తరపున ఒక రిప్రజెంటేటివ్గా వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఇవన్నీ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని జగన్ కలవలేడు కాబట్టి తన తరపున కలిసి మీడియేటర్స్ లాగా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదంతా మళ్ళీ తనకి వినిపించడం,
దాని తర్వాత తను చెప్పదలుచుకుంది ఈయన చెప్పడం, ఇలాగా అనేక రోల్స్ని సజ్జల పోషిస్తున్నాడు. ఒకప్పుడు వైఎస్ఆర్కి ఆత్మలాగా ఉండేవాడు ఆయన రామచంద్రరావు. అలాగా ఇప్పుడు సజ్జల ఆత్మ కంటే ఎక్కువ చెప్పచ్చు. కేవీపీ కంటే కూడా ఈయన కొంత కేవీపీ ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టి అప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు, ఆయన ఎక్కువ వెనకాల ఉండేవాడు. కానీ ఇతను అట్లు కాకుండా అప్పుడు ఏంటంటే వైఎస్ఆర్కి జగన్కి తేడా ఉంది. వైఎస్ఆర్ డైరెక్ట్గా ప్రెస్తో మాట్లాడడం, తను ఏం చెప్పదలుచుకొని చెప్పడం అవన్నీ ఉండేది. కానీ జగన్ ప్రెస్ మీట్లు పెట్టడు, మన మోడీలాగే. మోడీ కూడా పెట్టడు. అలాగే జగన్ కూడా ప్రెస్ మీట్లు పెట్టాడు. కాబట్టి ఏదన్నా ఉంటే ఆయన బటన్ నొక్కేటప్పుడు అక్కడ పబ్లిక్గా స్పీచ్లో చెప్పాలని చెప్తారు తప్ప మీడియాతో మాట్లాడడం అనేది జగన్ సాధారణంగా చేయడు. ఆ పని చేయడానికి కూడా ఇతన్ని పెట్టుకున్నాడు అనమాట. సో ఒక రకంగా జగన్కి అనేక విషయాల్లో ఇతను షాడో లాగా ఉండి జగన్ చేయాలని పని ఇతను చేస్తున్నాడు. సో అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ దీనివల్ల తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ ఇబ్బంది ఉంది. ప్రతి దాంట్లో ఇతను ఎంటర్ అవుతాడు. బిగినింగ్లో చంద్రబాబు ఇతన్ని గుమస్తా అని కూడా పిలిచాడు. దాని మీద వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల్లో. ఏం గుమస్తాలో అవ్వకూడదా అని చెప్పి. అతను ఒక గుమస్తా, వాడు చెప్పేది ఏంది నాకు అని కూడా చంద్రబాబు అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అదే పొలిటికల్ పార్టీలో లీడర్షిప్గా రకరకాల ఎదుగుతారు. సో వాళ్ళు దానికి తగిన అర్హతలో ఉన్నాయా లేదనేది అధికారంలో ఉన్న వాళ్ళు చూసి నిర్ణయించుకుంటారు. ఇప్పుడు జగన్కి ఉపయోగపడకపోతే అతను ఎందుకు కంటిన్యూ చేస్తాడు? అతని మీద ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు ఉంటుంది? సో అది చూస్తాడు. మనకేంటంటే ఎప్పుడైనా కూడా రీజనల్ పొలిటికల్ పార్టీలో నాయకుడు పక్కన ఉన్న వాళ్ళు చాలా లాయల్గాను చాలా ఇదిగా ఉండాలి. మనం జయలలిత చూసాం. జయలలిత శశికళతో ఉన్న సంబంధం వల్లనే ఆమె లైఫ్ రూయిన్ అయిపోయింది. సో ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆమె రాజ్యాంగేతర శక్తిగా వెళ్ళిపోవడం, దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. చివరికి ఆమె జైలుకి కూడా పోవడానికి కారణం శశికళనే. శశికళ వాళ్ళ అక్క కొడుకు తమ్ముడు కొడుకు అతన్ని దినకరన్ అనుకుంటా అతన్ని పెళ్లి చేయడం. సో దానివల్ల విపరీతమైన నగలు సంపద ఎగ్జిబిట్ చేయడం, దీని మీద సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళడం, చివరికి ఆమె జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో అట్లాగే అంతకుముందు ఎన్టీ రామారావు కూడా లక్ష్మీపార్వతిని హౌస్ వైఫ్గానే పెట్టుకొని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఆమె కొంత బయటకు వచ్చి అందరిని కలవడం, అందరూ ఆమెను కలవడం, ఇది పవర్ సెంటర్లో తేడా వచ్చింది. అప్పటి వరకు చంద్రబాబుకి పవర్ ఉండింది, ఎప్పుడైతే షిఫ్ట్ అవుతోంది దాంతో చంద్రబాబుకి కోపం వచ్చింది, ఆందోళన వచ్చింది. ఇట్లే ఉంటే పవర్ మొత్తం ఆమె లాగేసుకుంటుందని, దాంతో అతను ప్లాన్ వేశాడు. సో అలాగా ప్రతి దగ్గర కూడా ఏంటంటే సెకండ్ పర్సన్ ఎప్పుడైనా ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్ నుంచే థ్రెట్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఆ యాంగిల్లో సజ్జల జగన్కి కరెక్ట్గా రైట్ పర్సన్ దొరికాడు. సజ్జల రాజ్యాంగేతర శక్తిలాగా ఎక్కడ బిహేవ్ చేస్తున్నట్టు వార్తలు రాలేదు. సో తను ఇన్సైడ్ ఏం చేస్తున్నాడు కానీ బయటికి జగన్ని ధిక్కరించి అతను ఏమీ చేయట్లేదు. జగన్కి తెలియకుండా అతని సొంత నిర్ణయాలు కూడా ఏమీ ఉండట్లేదు. ప్రతిదీ జగన్ ఆధ్వర్యంలో జగన్ మౌత్ పీస్గానే అతను పనిచేస్తున్నాడు. సో ఇప్పుడు అతన్ని కూడా కట్ చేయాలని తెలుగుదేశం వాళ్ళు చాలా కంప్లైంట్లు విపరీతంగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఇష్యూలో తను ఏం చెప్పలేకపోయింది. ఎందుకంటే ఈ సలహాదారులకు సంబంధించి ఎన్నికల నియమావళిలో ఏమీ లేవు ప్రత్యేకంగా. కాబట్టి మనం నిర్ణయం తీసుకోకూడదని సెంట్రల్ ఎన్నికల కమిషన్కి పంపించింది. అక్కడ సెంట్రల్ ఎన్నికల కమిషన్ దీని మీద ఇప్పుడు ఆదేశాలు అందజేసింది. అదేంటంటే ఈ 40 మంది కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగైతే ఎలక్షన్ నియమాలు కట్టుబడి ఉంటారో ఈ 40 మంది కూడా కట్టుబడి ఉండాలి. సో వీళ్ళెవరూ రాజకీయ మీటింగ్లు పెట్టడం కానీ, రాజకీయ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, రాజకీయాల పబ్లిక్లో మాట్లాడడం కానీ చేయకూడదు అనేది చెప్పారు. ఆ రకంగా జగన్కి కొంత ఇబ్బంది అని చెప్పాలి. ఎందుకంటే జగన్ అనేక విషయాలను తను చెప్పలేడు కాబట్టి తన ద్వారా చెప్పిస్తున్నాడు.